సదా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ లో కూడా క్లియర్ గా కాంగ్రెస్ కి లీడ్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి రెండు రౌండ్స్? సౌజన్య, సో ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిపోయింది, ఈవీఎం లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, అలాగే సెకండ్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ విషయానికి వస్తే మొత్తం కాంగ్రెస్ కు 47 రాగా బీఆర్ఎస్ కి 43 వచ్చాయి, బీజేపీకి 11 వచ్చాయి. ఇక ఫస్ట్ రౌండ్ ఈవీఎంలో మొత్తం 42 ఈవీఎంలు లెక్కించారు. సో దానిలో 8,926 ఓట్లు కాంగ్రెస్ కి రాగా 8,864 ఓట్లు అటు బీఆర్ఎస్కి వచ్చాయి. సో దీనిలో 62 ఓట్ల ఆధిక్యం వచ్చింది. సో ఇది ఇప్పటి వరకు అయితే అఫీషియల్. ఇక సెకండ్ రౌండ్కు సంబంధించి కూడా మనకున్న సమాచారం మేరకు సెకండ్ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని మనకున్న సమాచారం వస్తుంది. సో ఇప్పటి వరకు జరిగిన 2 రౌండ్లు కూడా షేక్పేటకు సంబంధించిన 70 ఉన్నాయి. సో మిగతా 70 అందులో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మిగతా 14 పోలింగ్ స్టేషన్స్లో 4 ఎర్రగడ్డ, అలాగే మిగతా 10 యూసఫ్గూడకు సంబంధించినవి ఉన్నాయి. సో ఫస్ట్ రౌండ్ సంబంధించి పూర్తిగా అవన్నీ కూడా షేక్పేటకు సంబంధించిన ఓట్లే. ఇక సెకండ్ రౌండ్లో వచ్చేసి అందులో ఒక 30 షేక్పేట్వి, అలాగే మిగతా అన్ని కూడా ఎర్రగడ్డ, యూసఫ్గూడ. సో ఇప్పటి వరకు మొత్తం 84 పోలింగ్ స్టేషన్ల రిజల్ట్ వచ్చాయి. అంటే 2 రౌండ్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో దానిలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యత ఉన్నట్లుంటుంది. సో మనం మొదటిగా చూసుకున్నట్లయితే షేక్పేట్లో ఇటు అదొక పెక్యులర్ డివిజన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిలో మైనారిటీ ఓట్స్ ఉంటాయి, అలాగే కొంతమంది కాలనీల ఓట్లు ఉంటారు. సో ఓయూ కాలనీ లాంటి కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, కొన్ని బస్తీలు ఉన్నాయి, మైనారిటీ ఓట్లు ఉన్నాయి, బీసీ ఓట్లు ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నటువంటి డివిజన్లో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక నెక్స్ట్ ప్రస్తుతం ఇప్పుడు రాబోయేది వచ్చేసి థర్డ్ రౌండ్లో కౌంటింగ్ అయితే రహమత్ నగర్, అలాగే రహమత్ నగర్లో కొన్ని పోలింగ్ స్టేషన్లు, వెంగళరావు నగర్లోని కొన్ని పోలింగ్ స్టేషన్ల కౌంటింగ్ అయితే ఇప్పుడు థర్డ్ రౌండ్ కంటిన్యూ అవుతుంది. సో రహమత్ నగర్లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. సో దీంట్లో ఆల్మోస్ట్ 40,000 ఓట్లు పోలయ్యాయి. సో ఇక్కడ ఎవరు ఏ పార్టీకి ఓట్లు వేశారనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో బస్తీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ కూడా మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రౌండ్లో వచ్చే ఓట్లు కూడా కీలకం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న, అంటే 2 రౌండ్లో కలిసి కాంగ్రెస్ ఆధిక్యంగా ఉన్నా కూడా భారీగా లేదు. సో అది ఆల్మోస్ట్ ఒక 150 ఓట్స్ వరకు ఆధిక్యంలో ఉంది, కాబట్టి భారీగా లేదు. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో రహమత్ నగర్, వెంగళరావు నగర్ అనే డివిజన్లు కూడా చాలా కీలకం. సో ముఖ్యంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా రహమత్ నగర్లో ఉన్న అక్కడికి సంబంధించిన ఓట్లపైన ఎక్కువగా దృష్టి పెట్టింది. సో మనం అక్కడి నుంచి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా చూసాం. రహమత్ నగర్ డివిజన్లో ఆల్మోస్ట్ అందరూ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి అయితే ఆధిక్యం ఇచ్చారు. సో మిగతా బోరబండ కానీ షేక్పేట్ లాంటివి బీఆర్ఎస్కు లీడ్ ఉంటుందని వాళ్ళు చెప్పిన రహమత్ నగర్ డివిజన్లో పడే ఓట్లు మాత్రం పక్కాగా కాంగ్రెస్కు ఆధిక్యంలో ఉన్నాయని చెప్పాయి. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ అదే రాబోతుంది, కాబట్టి దాని రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి. సో దీనిలో హెవీగా వన్ సైడ్ ఓట్లు పడితే మాత్రం భారీ ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకైతే 2 రౌండ్లలో కలిపి 127 ఓట్ల ఆధిక్యం ఇప్పుడు కాంగ్రెస్కు ఉంది. సో నెక్స్ట్ థర్డ్ రౌండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం సౌజన్య. రైట్ సదా.